నమస్తే సకులు. ఈరోజు కథ. ఈ స్మృతులన్నీ ఆమె మనసుని చెదపురుగుల్లా తినేస్తున్నాయి. వాటిని తప్పించుకోలేకపోతోంది. మనసుని మభ్యపెట్టలేకపోతోంది. ఆత్మవంచన చేసుకోలేకపోతోంది. అలా అని భావ నుంచి దూరంగా పారిపోను లేకపోతోంది. అనుక్షణం తను మనసు తాము దగాపడ్డానని, వంచబడ్డానని గొణుగుతోంది. ఫలితంగా హేమ రోజురోజుకి క్షీణించిపోతోంది. హేమ, ఏమిటి నీ ఒంట్లో బాధ? మనసులో ఎందుకు ఇంకా దిగులు పడుతున్నావు? నేను నీ వాడిని ఎప్పుడో అయ్యాను. అదృష్టవశాత్తు నీవు వచ్చేదాకా నా మనసులోకి, ఇంటిలోకి ఎవరూ రాలేదు. నేను నీ వాడిని. నిన్ను నాదానిగా దక్కించుకున్నాను. నీకు బలమైన అండగా నేనుండగా ఇంకెందుకు విచారం? పోనీ నాతో ఈ వివాహం ఇష్టం లేదా చెప్పు. మరొకరిని, నీకు నచ్చిన వారిని, ఎవరినైనా సరే వారికిచ్చి నీ పెళ్లి జరిపిస్తాను అన్నాడు నొచ్చుకుంటూ. ఆ మాటకి పక్కున నవ్వింది హేమ. ఎందుకు ఇష్టం లేదు బావా అంది. ఆ నవ్వు, ఆ మాట వేణుకి సహజంగా అనిపించలేదు. నీవు గతాన్ని మర్చిపోవాలి హేమ అన్నాడు చివరిగా, ఇంకేమనాలో బోధపడక. ఆమెకు ఆనందంగా, ఉల్లాసంగా ఉండేందుకు వేణు చేయని పని లేదు. ఒకరోజు డాబా మీదకి తీసుకెళ్ళాడు. చక్కని వెన్నెల, చల్లని మలయ పవనం. డాబా మీదకి పాకి వచ్చిన సన్నజాజి తీగలు గిన్నె మాలతి సుమ సౌరభాలు వెదజల్లుతున్నాయి. ఆ వెన్నెల చల్లదనాన్ని, సుమసౌరభాలను ఆస్వాదిస్తూ సినిమా కబుర్లు చెప్పుకుంటున్నారు. వెండి కంచాల్లో వేడి అన్నం వడ్డించి, అన్నం మీద వెన్న వేసి, ఇంకా మరెన్నో మధుర పదార్థాలు వడ్డించి ఇద్దరికీ భోజనం పైకే తెచ్చింది రాజలక్ష్మి గారు. ఒక్క నిమిషం కళ్ళారా మనసు నిండుగా వారిని చూసి, వారి ఏకాంతానికి భంగం ఎందుకు కలిగించాలని మౌనంగా ఏదో పని ఉన్నట్లు వెంటనే కిందకి వెళ్ళిపోయారు. వేడి అన్నం మీద వెన్న కరుగుతూ వెన్నెల మెరుస్తూ ఉంటే తమాషాగా ఉంది హేమకు. తను ఒకప్పుడు తిండి కోసం ఎంత తప్పించేది, ఎంత తహతహలాడేది, ఎంత కొట్టుకుపోయేది. పాయసం, పెరుగుగారెలు, కొబ్బరి పెరుగు పచ్చడి, బంగాళదుంప కూర అన్నీ స్వచ్ఛమైనవి, స్వీకరించతగినవి. మరి తను ఇవన్నీ ఎదురుగా వెండి కంచంలో వడ్డించి ఉంటే ఆకలి కాదేమిటి, నోరు ఊరదేమిటి? ఒకప్పుడు తండ్రి బావ ఫోటో ఇస్తే ఎంత ముద్దాడేది. ఎదురుగా తెల్లటి మల్లెపువ్వు లాంటి బట్టలో బావ మెరిసిపోతూ ఉంటే మనసు అతని మీదకి పోదేమిటి? ఏమవుతోంది తనకి? ఉన్నట్టుండి వేణు, నన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదా హేమ అన్నాడు తనకేసి అన్నం కేసి మార్చి మార్చి చూస్తున్న హేమని చూసి ఆర్ద్రంగా. తలెత్తి అతని కళ్ళలోకి చూసింది. మరుక్షణంలో, నాన్న నీ ఫోటో నాకు ఇచ్చిన నాడే నిన్ను పెళ్ళాడేశాను బావా అంది లేని నవ్వు తెచ్చుకుంటూ. మరైతే ఓ ముద్ద కలిపి నా నోట్లో పెట్టు అన్నాడు. ఎంత మాత్రం తటపటాయించకుండా అలాగే చేసింది. అందుకు తేలిగ్గా ఊపిరి పీల్చుకుని సంతోషంగా అతను అలాగే చేశాడు. కానీ అతనిలో సంతోషం, ఉత్సాహం ఆమెలో లేవు. పక్కనే ఉన్న టేపులో నుంచి ఏనాడో పాడిన సూర్యకుమారి పాట వెండి కంచాలలో వేడి బొందోయి వినిపిస్తోంది. చల్లగాలి హాయిగా తనువులు సోకుతోంది. ఏం చేస్తున్నా హేమ మనసు బాగలేదు. చేదు తిన్నట్లే ఉంది. జ్వరం వచ్చినప్పుడు నోరు చేదుగా ఉండి ఏం తిన్నా చేదుగానే ఉంటుంది. ఇప్పుడు తన మనసుకి జ్వరం వచ్చినట్లుగా ఉంది. తీయని అనుభూతులన్నీ చేదుగా ఉన్నాయి. ఒకప్పుడు జీవితం వెంట ఆశతో పరుగులు తీసింది. ఇప్పుడు తాను పరుగులు పెట్టనక్కర్లేదు. జీవితమే తన ముందు ఇప్పుడు వడ్డించిన విస్తరలా పరిచి ఉంది. అయినా తనకి ఆకలి లేదు. తనకేదీ రుచించడం లేదు. గబగబా 4 పదార్థాలు రుచి చూసి అన్నం కెలికి వదిలేసి కంచం పక్కకి తోసేసింది. చల్లగాలి చలి పుట్టిస్తోందని గజగజ వణుకుతోంది హేమ. నీరసంగా అక్కడే చుట్టి ఉన్న పరుపు మీద వాలిపోయింది. కంగారు పడ్డాడు వేణు. హేమ, ఏమైంది? ఒంట్లో బాగాలేదా? అనవసరపు ఆలోచనలతో ఎక్కువగా మనసు పాడు చేసుకోకు. నీ మనసు పాడు చేసే ఏ విషయాన్ని తలుచుకోకు. ఇక ముందు నీ మనసుకి బాధ కలిగించే పనులేవి జరగనీయకు. ఎవరి నుంచైనా సరే, చివరికి నా నుంచైనా సరే. నేను డాక్టర్ని, నీ ఆత్మబంధువుని, తెలుసా అన్నాడు ఆమె ముంగుర్లు సవరిస్తూ. నీకే విషయాన్ని గురించైనా విచారం అనవసరం, అప్రస్తుతం అన్నాడు తిరిగి. హేమ ఏమీ మాట్లాడలేదు. ఆ మాటలు విన్నా తనకేమీ పట్టనట్లే ఉంది. ఏదో తెలియని అంతర్మథనంతో సతమతమవుతున్నట్లు కనిపించింది. మరి కొంతసేపటికి ఆమె ముఖానికి పడుతున్న ముచ్చెమటలు చూసి కంగారు పడ్డాడు. హేమ, నీలో ఏదో నువ్వే తీవ్రంగా బాధపడుతున్నావు. అదేమిటో భావనైన నాతో కూడా చెప్పరాదా? బాధలు పడ్డ గతమంతా గడిచిపోయింది. నువ్వు ఇప్పుడు దేని గురించి బాధపడవలసిన అవసరం లేదు. నీకే లోటు లేదు. రానియను, సరా అని కొంత తడవు ఆగి ఆమె కళ్ళల్లోకి చూశాడు. ఎటువంటి మార్పు రాలేదు. ఆమె పెదవులు విప్పలేదు. అలా నిర్లిప్తంగా చూస్తూ ఉండిపోయింది. పోనీ పెళ్ళి కొద్ది రోజులు వాయిదా వేద్దాంలే. ఏ విషయాన్ని గురించి సంకోచ భయాలు పెట్టుకోక హేమ అన్నాడు లాలనగా.
క్షణం ఆలోచనలో మునిగి తిరిగి అన్నాడు, పోనీ మనం స్నేహితుల్లా సరదాగా ఉందాం సరే. ఇప్పుడు నీ ఒంట్లో ఏమిటైంది? ఇలా చెమటలు ఎందుకు పడుతున్నాయి అన్నాడు ఆదుర్దాగా. అప్పుడు పెదవి విప్పింది. డాక్టర్వి, అదేమో నీకే తెలియాలి అంది పేలవంగా నవ్వుతూ. నిద్ర వస్తోంది బావా అంది కళ్ళు అలసటగా మోస్తూ. కంగారుగా కిందకి వెళ్ళి ఒక ఇంజెక్షన్ తెచ్చి చేశాడు. నెమ్మదిగా నిద్రలోకి జారింది హేమ. డాక్టర్గా కానీ బావగా కానీ తాను హేమకు ఏమీ చేయలేడా? ఎందుకు ఇలా అయిపోతుంది హేమ? తన శ్రమంతా వృధా అయిపోతుంది కదా. హేమ ఆరోగ్యం చక్కబడదా? స్వస్థత చిక్కినట్లే చిక్కి ఇదేమిటి కష్టాలు కన్నీళ్లు అలవాటు పడి ఒకసారిగా ఇంత అదృష్టాన్ని ఆ చిన్న గుండె తట్టుకోలేకపోతోందా? కారణం మితమిద్ధంగా తెలియడం లేదు వేణుకి. హేమ నిద్రలోకి జారే ముందు మనసులో, బావా నువ్వు డాక్టర్వే కానీ నా మనసు కుదురుపరచలేవు, నా మనసులో గాయాన్ని మాన్పలేవు, నా జీవితంలో నేను పడ్డ భంగపాటుని మరిపించలేవు, నా శీలం మీద జీవితం మీద పడిన మచ్చను చెరపలేవు. అదే నా మనసును తిన్నట్లు తినేసింది బావా. నా మతి కుదిర్చి పొరపాటు చేశావు. దానివల్ల నాకు శాంతి లేకుండా పోయింది. ఈ మాటలు పైకి అని బావని నొప్పించలేకపోయింది. పెళ్లి పనులు జరుగుతున్నాయి. దగ్గరలోనే ఒక ముహూర్తం ఉంది, అదే పెట్టారు. కానీ పెళ్లి ముహూర్తాన్ని వాయిదా వేయించాడు వేణు. రోజురోజుకి క్షీణిస్తున్న హేమను ఏ విధంగా బాగు చేయాలో బోధపడటం లేదు వేణుకు. ఒకసారి అన్నాడు, మీ పిన్ని దగ్గరకు పెడతావా అని. వద్దు బావా, ఇన్నాళ్ళు పిన్ని ప్రేమలోనే గడిపాను, ఇప్పుడు నీ ప్రేమలో గడపని అంది. అప్పుడప్పుడు అతని ఒళ్ళో తలపెట్టుకుని పడుకుని ఎంతో గొప్పవాడైన బావ ఆ గొప్పల్ని పక్కకు పెట్టి మానవత్వంతో మమతానురాగాలతో ముంచెత్తుతున్నాడు. కానీ అందులో మునిగి తనకు ఊపిరాడడం లేదు. అతని దురదృష్టమో తన దురదృష్టమో. వేణు తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ తీసుకున్నాడు. తల్లికి ఎన్నో హెచ్చరికలు చేశాడు. పెళ్లి ప్రస్తావనలే మానేశాడు. సస్నేహంగా లాలిస్తూ ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నాడు. పెళ్లి ముహూర్తం దూరం జరిపినా దానంతా అదే దగ్గరకు వస్తూనే ఉంది. ఈ సంవత్సరం మానేసి వచ్చే సంవత్సరం చేసుకుందాం అని 1-2 సార్లు పైకే అన్నాడు. పెళ్లికి ఆమె మనసు శరీరాలు సిద్ధపడటం లేదు అనుకుంటున్నాడు వేణు. బావ ప్రేమాభిమానాలకు మనసు ద్రవించిపోతోంది కానీ చిత్రవధ అవుతున్న మనసుని బావను చేరలేకపోతోంది. ఎందుకు అనుకుంది హేమ. దీనికి శాశ్వత పరిష్కారం కావాలి అంది అనుకుంది ఒకసారి. మామూలుగానే తెల్లవారింది ఆ రోజు. రాజ్యలక్ష్మి గారు పూజ గదిలో పూజ చేసుకుంటున్నారు. వేణు మేడ మీద నుంచి కిందకి దిగి వచ్చాడు. కాలకృత్యాలు తీర్చుకున్నాడు. 1 కప్పు కాఫీ తాగాడు. తర్వాత తల్లి ఉన్న పూజ గదిలోకి తొంగి చూస్తూ, హేమ లేవలేదా అమ్మా ఇంకా అన్నాడు. లేదురా అంది ఆవిడ. ఆదుర్దాగా హేమ పడుకున్న గదిలోకి వెళ్ళి చూశాడు. ఆమె మంచం మీద నిద్రపోతున్నట్లే ఉంది కానీ అస్తవ్యస్తంగా ఉంది. పక్క దుప్పటి చిందరవందరగా ఉంది. అది మామూలు నిద్ర కాదని, శాశ్వత నిద్ర అని డాక్టర్ అయిన వేణు తెలుసుకోవడానికి అట్టే సమయం పట్టలేదు. తల్లి కోసం తెచ్చిన నిద్రమాత్రల సీసా ఎదురుగా కనిపించి మృత్యువు ఏ రూపంలో వచ్చిందో చెప్పింది. హేమ అని ఒక్క పిచ్చి అరుపు అరిచి నేల మీద చతికిలపడి మంచం కోడికేసి బుర్ర కొట్టుకున్నాడు. హేమ మీద వాలి వెక్కి వెక్కి ఏడుస్తూ అంతులేని శోకంలో మునిగిపోయాడు. డాక్టర్గా, ప్రేమికుడుగా, బావగా, ఆత్మీయుడుగా, హితుడుగా ఏమీ చేయడానికి తనకేమీ మిగల్చలేదు హేమ. ఎప్పుడూ ఎరగని ఈ ఓటమి గుండెను దారుణంగా కోసేస్తోంది. అయ్యో హేమ, ఎంత పని చేశావు, ఎందుకు చేశావు, చేతికి అంది జారిపోయావు. వేణు వేదనకి అంతూ దరి లేదు. మనసు ముక్కలై బూడిదై ఎగిరిపోయింది. అంతా వచ్చారు, అన్నీ జరిగాయి. అన్నీ ముగిసి ఏడ్చే కళ్ళు ఎండిపోయి, మనసు మూగపోయి, గుండె రాయిగా మారిపోయి, మూగగా మునిలా బిగిసి మేడ మీద గదిలో కూర్చున్నాడు వేణు. శూన్యదృక్కులతో అలా చూస్తుండగా టేబుల్ మీద కవర్ కనిపించింది. దానిపై పుస్తకం ఎత్తుపెట్టడం వల్ల పైకి సరిగా కనిపించడం లేదు. ఆదుర్దాగా దాన్ని అందుకున్నాడు. చించి చూశాడు. హేమ ఉత్తరం. బావా, నిన్ను పిరికిదాన్ని అనుకుంటున్నావు కదా. కానే కాదు. జీవితంలో ఎంతో పోరాటం సాగించిన నేను పిరికిదాన్ని ఎలా అవుతాను బావా? నాన్న పోతే పసిప్రాయంలోనే పిన్నికి ధైర్యం చెప్పిన నేను, ఆదుకున్న నేను పిరికిదాన్ని ఎలా అవుతాను? ఆకలికి పస్తులు చవి చూసిన నేను పిరికిదాన్ని ఎలా అవుతాను? కాదు బావా, కాదు. ఇది పిరికితనం కాదు. చిన్నతనంలో అమ్మను పోగొట్టుకున్నాను. ఆ తర్వాత అత్తయ్య ప్రేమను పోగొట్టుకున్నాను. ఆ తర్వాత నాన్నను, తమ్ముళ్ళని, అదృష్టాన్ని అన్నీ పోగొట్టుకున్నాను. కానీ బావా, శీలాన్ని పోగొట్టుకోవడమే నేను భరించలేకపోయాను. దాని బరువు మనసు మోయలేకపోతోంది. ధైర్యే సాహసే లక్ష్మి అంటూ దారిద్ర్యాన్ని అధిగమించాలని నేను చాలా సాహసం చేశాను. కానీ మార్గం తొక్కాను. నా ఆశలు తీరలేదు. భంగపడ్డాను. మతి భ్రమించింది. మళ్ళీ మామూలు జాగాకి రావటం, నీ ద్వారా బాగుపడటం, అత్తయ్య, పిన్ని, మనమంతా కలవడం అన్నీ సంతోషకరమైన విషయాలే. కానీ
ఈ జీవన మార్గంలో ఎంత దోపిడీకి గురి అయ్యానో అది మీ ఇంటికి వచ్చాకే తెలిసింది. నా మనసు పాలలా విరిగిపోయింది. అది పరమాన్నం వండుకోవడానికి పనికిరాదు బావా. నా జబ్బు కుదిర్చి పొరపాటు చేశావు. అలాగే ఉంటే ఇంకొన్నాళ్ళు జీవించగలిగేదాన్నేమో. నా మది కుదిరింది కానీ శాంతిని కోల్పోయింది. నాకెన్నో సేవలు చేస్తూ నా సుఖ సంతోషాల కోసం నీవు పడే తాపత్రయానికి కరిగి నీరవని క్షణం లేదు. కానీ బావా, నా మనసుకి ఏమీ రుచించడం లేదు. నా మనసును బలవంతాన దేని మీదకు తోసినా పోలేదు. స్త్రీకి జీవితంలో అతి ముఖ్యమైన శీలాన్ని, పవిత్రతను కోల్పోయాను. అపవిత్రమైన శరీరాన్ని నీకెలా అర్పించానే అనుకో. అనుభూతుల్లో అనుక్షణం ఆ విషయం గుర్తురాకుండా ఎలా ఉంటుంది? నీకు తెలియకపోతే సంగతే వేరు. నీ కోసం ఆ నిప్పును నేను ఒక్కరితోనూ గుండెల్లో దాచుకుని భరిద్దును. నీవు డాక్టర్గా ముందే తెలుసుకున్నావు. డాక్టర్గా నీవు ఆ విషయాన్ని తేలిగ్గా కొట్టేయగలిగినా నేను అలా కొట్టి పారేయలేను బావా. భారత స్త్రీకి శీలం చాలా పవిత్రమైనది. అపవిత్రమైన ఈ శరీరాన్ని నీకు అర్పించలేక ఇంకా వేరే విధంగా జీవించే ఓపిక లేక వెళ్ళిపోతున్నాను. పిన్న వయసే అయినా 100 ఏళ్ల జీవితానికి సరిపడా అనుభవాలను పొందాను. నీకు నేను మరదలనే అయినా మన పరిచయ కాలం స్వల్పం కనుక నన్ను మర్చిపోవడానికి ప్రయత్నించు. పిన్నికి కడుపు కోత అలవాటేలే, అది ఆవిడ దురదృష్టం. అత్తకి బాగా డబ్బు తెచ్చే అందమైన కోడల్ని చూడు. సెలవు. అదృష్టాన్ని అందుకునే అర్హత లేని అభాగ్యురాలు నీ మరదలు హేమ. ఆ చివరి మాట కత్తిపెట్టి మనసుని చిన్నాభిన్నం చేసినట్లయింది వేణుకి. తన చదువు, తన జీవితం నిష్ప్రయోజనం అనిపించాయి. కడుపులో దేవినట్లయింది. మనసు పిచ్చిదైపోయింది. గుండెనెవరో పిండినట్లు అనుభూతి. హేమా, పిచ్చి హేమ, నిజంగా చాలా పిచ్చి ఆలోచన చేశావు. నీవు ఇలా ఆలోచిస్తావని, ఇలా చేసే అవకాశం ఉందని డాక్టర్గా నేను ఊహించి జాగ్రత్త పడకపోవడం నిజంగా దురదృష్టం. ఎన్నో విషయాల్లో తెలివిగా ఉన్న నీవు ఈ పిచ్చి ఆలోచన ఎలా చేశావు? స్త్రీలను పవిత్రంగా చూడలేని, రక్షించలేని కుత్సితులెందరో శీలమని, సదాచారమని, పాతివ్రత్యమని పుక్కిట పురాణాలెన్నో రాసి యుగయుగాలుగా అణిచి పారవేశారు. కర్మమని, ధర్మమని గాలి వెలుతురు లేని గుహల్లో నడుచుకొస్తున్నారు మీరు. శీలం, పవిత్రత అనేది ఒక్క స్త్రీలకైనా, అది స్త్రీలకైనా పురుషులకైనా ఒక్కటే అని మీరు ఎప్పుడైనా ఆలోచిస్తున్నారా? పవిత్రత కోల్పోయిన స్త్రీని పురుషుడు, సమాజము నిరసిస్తారు, విసర్జిస్తారు. మరి మీరు ఒక్క పురుషునైనా పవిత్రత కోల్పోయాడని విసర్జించారా? ఒక్క కథ ఉండదు ఇలాంటిది. పిచ్చివాళ్ళు మీరు ఎలాగా మోసగించి వంచబడుతున్నారో కనీసం ఊహించనైనా లేక యాక్సిడెంటల్గా అయినా పవిత్రత పోయిందని ప్రాణాలు తీసుకుంటున్నారు. అయ్యో, ఎప్పటికీ బాగుపడతారు మీరు? ఈరోజుకి కథ సమాప్తం. సక్లు. తిరిగి రేపు కలుద్దాం. నమస్తే.